రోడ్డు ప్రమాదంలో స్పాట్లోనే ముగ్గురు దుర్మరణం పాలైన హృదయ విదారక ఘటన నల్గొండ జిల్లాలో ఈవేళ ఉదయం చోటు చేసుకుంది. పెద్ద ఊర మండలం పరిధిలోని రామన్నగూడెం స్టేజీ సమీపంలో ఈవేళ ఉదయం ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వస్తున్న 2 కార్లు నియంత్రణ కోల్పోయి ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాద తీవ్రత చాలా ఎక్కువగా ఉండడంతో కార్ల ముందు భాగాలు నుజ్జునుచ్చాయి. ఈ దుర్ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీనిని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు స్పాట్కు చేరుకునే క్షతగాత్రులను 108లో సమీప ఆసుపత్రికి తరలించారు. మృతులు సాయి కుమార్, దాంసయ్య, ప్రకాష్ రావుగా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, నల్గొండ జిల్లా రామన్నగూడెం వద్ద జరిగిన కార్ యాక్సిడెంట్ సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మార్నింగ్ జ్యోతి, నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని పెదవూర మండలం రామన్నగూడెం స్టేజ్ వద్ద అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఉంది. ప్రధానంగా 2 కార్లు కూడా ఎదురెదురుగా బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు మాత్రం నిర్ధారించారు. ప్రధానంగా దీన్ని చూసుకోవచ్చు. మనకు పూర్తి స్థాయిలో పోలీసులు వివరాలు కూడా సేకరించారు. పల్నాడు జిల్లా ముప్పాల మండలం కాకర్లపాలెం గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు కాకర్ల థామస్, కాకర్ల ప్రకాష్ రావు ఇద్దరు కూడా హైదరాబాద్ నుంచి నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ లో ఉన్నటువంటి మేరీమాత చర్చికి వస్తున్న క్రమంలో ఎదురుగా వస్తున్నటువంటి ఎస్ఎల్బిసి సైట్ ఇంజనీర్ సాయి కుమార్ ప్రయాణిస్తున్న కారు బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అయితే ప్రమాదంలో 2 కార్లు కూడా పూర్తిగా నుజ్జు కావడంతో పాటు ఈ ముగ్గురికి కూడా తీవ్ర గాయాలయ్యి వారిని ఆసుపత్రికి తరలించే పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా అప్పటికే తీవ్రంగా బలంగా ఈ 2 కార్లు గుద్దుకోవడంలో వారు అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి ఉంది. స్థానికులు వెంటనే పోలీసు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని ఈ 3 బాడీలను కూడా పోస్ట్ మార్టం నిమిత్తం నాగార్జున సాగర్ ఏరియా హాస్పిటల్ పంపించడంతో పాటుగా కేసు దర్యాప్తు ప్రారంభించారు. కేసు దర్యాప్తుకు ప్రధానంగా 2 వాహనాలు కూడా వేగంగా రావడం, బలంగా ఢీకొనడంతో మాత్రమే ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీంట్లో కాకర్ల థామస్ అదేవిధంగా ప్రకాష్ ఇద్దరు కూడా తండ్రి కొడుకులు కాగా, సాయి కుమార్ ఎస్ఎల్బిసిలో సైట్ ఇంజనీర్ గా పనిచేస్తూ తన ఎస్ఎల్బిసి సైట్ ఇంజనీర్ గా పనిచేసిన తన పనులు పూర్తి చేసుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అవుతున్న నేపథ్యంలో ఈ ప్రమాదం రామన్నగూడెం స్టేజ్ వద్ద జరిగినట్లుగా మాత్రం పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. వీరి కుటుంబ సభ్యులకు కూడా ఇప్పటికే సమాచారం అందించడంతో వారి కుటుంబ సభ్యులు కూడా మృతదేహాలను కలెక్ట్ చేసుకోవడానికి ప్రస్తుతం ఈ ప్రాంతానికి అయితే చేరుకుంటున్న పరిస్థితి ఉంది. అతివేగంతో పాటుగా రాత్రి సమయంలో 2 కార్లు కూడా బలంగా ఢీకొన్న కారణంగానే ప్రమాదం జరిగి 2 కార్లు నుజ్జు కావడం అక్కడికి చెందిన పోలీసులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.